లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేంట్లో లాస్ట్ మాట ఏంటంటే ప్రకటించుడి. ఎస్. ఆ తర్వాత మత్తయి 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. లాస్ట్ మాట చేయుడి, శిష్యులుగా చేయుడి. ముందు మాట ఇక్కడ మార్కు 16:15లో ప్రకటించుడి, ఆ తర్వాత శిష్యులుగా చేయుడి. ఇప్పుడు మూడవ మాటకు మనం ఇందాక పాస్టర్ గారు చదివిన వాక్య భాగం అపోస్తల కార్యములు 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతట బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ రెండిటిని కలుపుతూ ప్రకటించుడి, శిష్యులుగా చేయుడి అనే ఆ రెండు మాటలను కలుపుతూ ఒక బృహత్తరమైన ఆజ్ఞను యేసు ప్రభువు చెప్పాడు. ఇది ఏంటంటే నాకు సాక్షులై ఉండుడి. ప్రార్థన. పరిశుద్ధ దేవా, మీ కొందనాలు స్తోత్రం. అమూల్యమైన మీ మాటలను మా వినికిడిలో మీరు వినిపించాలని ఇష్టపడుతుండగా ఏ విధమైన ఆటంకాలు లేకున్నట్లు మేము వినుటకును లోబడుటకును గ్రహించుటకును అనుసరించుటకు సహాయము నిమ్మని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అంటే రెండు ఆజ్ఞలు యేసు ప్రభు పరిచర్యను గురించి చెప్పాడు. ప్రాముఖ్యంగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. చాలామంది బోధకులు కూడా ఉన్నారు. మిమ్మల్ని నేను ఏదో కష్టపెట్టాలని, నేను గొప్పవాడని కాదు, కానీ తెలిసే కొద్దిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆస్తి సంపాదించాడా లేదా? సంపాదించాడా? వెరీ గుడ్, మీరు చాలా తెలివైన వాళ్ళు. యేసు ప్రభు ఆస్తి ఏమైనా ఉంది అని అంటే శిష్యత్వం. వెరీ గుడ్, శిష్యులుగా ఆయన చేసిందే. యేసు ప్రభువు చాలామంది చనిపోయేటప్పుడు ఆస్తి తమ బిడ్డలకి ఇస్తారు కదా, అలాగూ యేసు ప్రభువు ఆస్తి ఏమైనా ఆ శిష్యులకి ఏమైనా ఇచ్చాడా? ఏంది? వాక్యం అనే మాటకి ఇంకొక మాట చెప్పవచ్చు, సువార్తను ఇచ్చాడు. సువార్తనిచ్చాడు యేసు ప్రభు. ఇది ఆస్తి ఏంటంటే, నేను మిమ్మల్ని దీని కొరకై సంపాదించుకున్నాను, నేను ఇక వెళ్ళిపోతున్నాను. ఆయన సమాధి గెలిచిన తర్వాత ఈ మాటలు చెప్పాడు. ఇక వెళ్ళేటటువంటి సమయంలో మీరు ఇప్పుడు నన్ను కాసుకొని ఉన్నారు, 3.5 సంవత్సరాలు నా వెంబడి తిరిగారు, ఇక నేను వెళ్ళిపోతున్నాను. ఇదిగో మీరు ఇప్పుడు ఊరికనే ఉండకుండగా పొందుకున్న దాన్ని, లేకుంటే తెలుసుకున్న దాన్ని, నా వలన వినిన సంగతులను, నా విషయాల్లో కళ్ళార చూసిన అద్భుత కార్యాలను, ఇవన్నీ మరుగున గంప కింద వేసి ఉంచుకోకుండా దాన్ని ప్రకటించుటకు నేను అధికారం ఇస్తున్నాను. మీరు ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళండి. ఎక్కడికి? సువార్త యేసు ప్రభు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశయం, ప్రణాళిక ఏంటంటే అది కేవలం కంబంలోనే ఉండాలనేది కాదు. ఆయన ప్లాన్ ఏంటంటే సర్వ ప్రపంచానికి. అందుకే యేసు ప్రభు ప్రపంచ పటములో నడిబొడ్డులో పుట్టాడు. ఏదైనా ఒక కొలనులో, బాగా ఉన్న కొలనులో మధ్యలో ఒక రాయేయండి, ఏమవుతుంది? అలా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ దరికి చేరి దడ దడ అని కొట్టుకుంటుంది. అంటే సెంటర్లో వేస్తే అలాగూ వ్యాప్తి అవుతుంది. అలాగే యేసు ప్రభు వారి యొక్క పరిచర్య భూప్రపంచపు నడిబొడ్డులో ఆరంభమైంది. ఆ ఆరంభమైనటువంటి సువార్త ఆయనతో అంతం కాకూడదు. ఒకవేళ
నేను సంపాదించింది ఏదైనా నా కొడుకులు దీంతోనే నాశనం చేసుకునండి, ఇక మీ ఇష్టం అన్నట్లు కాదు. తండ్రి ఆశ ఏంటుంటే దీని నుంచి 5 మీనాలు సంపాదించిన వాడు మరి 5 సంపాదించాలి, 2 తీసుకున్నవాడు మళ్ళా 2 సంపాదించాలి, 1 వాని మాదిరిగా ఉండకూడదు. అందును బట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించుడి. ఇది వ్యాపారం. అన్నిట్లకన్నా ఎక్కువ బిజినెస్ కలిగిన వ్యాపారం ఏంటి తెలుసా? సువార్త వ్యాపారమే. ఎందుకు తెలుసా? అయ్యగారు లేకుంటే ఈయనకు ముందు స్థాపకుడు కానీ మొట్టమొదటిలోనే 100 మందితో ప్రారంభించింటాడా పరిచర్య? జీరోతో నుంచి. దీంట్లో నుంచి ఎంతమంది సేవకులు బయటకు పోయారు, దీంట్లో నుంచి ఎంతమంది సువార్థికులు బయటకు పోయారు. ఏంటిది? దేవుని ప్లాన్, గాడ్స్ ప్లాన్. ఆ ప్లాన్ ఏంటంటే సువార్త అనేది నీకు అప్పగింపబడిన తర్వాత అది నీ ద్వారానే, నీ చేతుల్లోనే అది బిగబట్టుకొని ఉండకూడదు. అందుకే పౌలు గారు అన్నారు, సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఏంది? 4 దినాలు బిజినెస్ చేసేవాడు తన షాప్ను మూత వేసుకున్నాడు అనుకో, ఏంటి నష్టం? ఏదేమైనా కొంతసేపు అయినా దాన్ని దాంట్లో కూర్చుంటే 4 వచ్చి లావాదేవీలు జరుగుతాయి. సువార్త అనేది కూడా అలాగే. ఈ సువార్త ప్రకటించడమే కాకుండా 2వ ఆజ్ఞను యేసు ప్రభు చెప్పినట్లు పరిచర్యను గూర్చి మత్తయి 28:19 చెప్పబడినట్లు మళ్ళొకసారి తీద్దాం త్వరగా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ముందు ప్రకటించమన్నాడు. ఆ తర్వాత శిష్యులుగా చేయండి. శిష్యుడు ఎవరు అనేది మీరు చక్కగా నేర్చుకున్నారు శిష్యత్వం అనేటటువంటి పాఠంలో. అదే రీతిగా యేసు ప్రభు క్రైస్తవులుగా చేయుడి అని అనలే, శిష్యులుగా చేయుడి. శిష్యుడుగా అయినటువంటి వాడు తప్పిపోడు. మనకిచ్చినటువంటి పరిచర్య కూడా శిష్యత్వపు పరిచర్యే. ఈ శిష్యత్వంలో ఏంటంటే ఒకటి ఇంకా 3 సంపాదించడం. ఇంకా అదే రీతిగా అపోస్తల కార్యములు 11లో రాయబడిన మాట ఏంటంటే మొట్టమొదట అంతియోకలో శిష్యులు క్రైస్తవులు అనబడరి. అంటే క్రైస్తవులు అంటే ఎవరు? ముందు శిష్యులు, ఆ తర్వాత క్రైస్తవులు. ఇప్పుడేం జరుగుతుంది? డైరెక్ట్ క్రైస్తవులు అవుతారు. ఎందుకంటే అందుకే చాలామంది స్థిరంగా నిలబడలేరు. శిష్యుడు అన్ని పరీక్షలకు నిలబడి ఉంటాడు. ఏదో ఒక లాభము కొరకు ప్రభుని వెంబడించేది కాదు, కానీ శిష్యత్వపు సంబంధమైన బోధ ద్వారా క్రీస్తును అంగీకరిస్తే నీవు స్థిరంగా నిలబడతావు. జస్ట్ ఆ తర్వాత చూడండి, ముందు ప్రకటించండి, ఆ తర్వాత శిష్యులుగా చేయండి. ఇప్పుడు 3వ దాంట్లోకి, ఇది కూడా యేసు ప్రభు పలికిన మాటే. ఇది కూడా ఆఖరికి చిట్ట చివరి ఆజ్ఞ. ఎందుకు తెలుసా? చివరి మాటలకు ఎవరైనా విధేయతిస్తారు, ఎవరైనా ఘనపరుస్తారు, ఎవరైనా మాటకు కట్టుబడి ఉండాలని అనుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ చివరి మాటల యొక్క లాభం ఏంటంటే, అన్నా చెల్లెలు ఉంటారనుకోండి. అన్నా చెల్లెలు, వీరికి పిల్లలు. అన్నకు కొడుకున్నాడు, చెల్లికి కూతురుంది. చెల్లికి ఏదో జబ్బు వచ్చింది, ఆమె చనిపోయే పరిస్థితి ఉంది. అన్న పోయాడు, ఎంటర్ అయ్యాడు. చెల్లెమ్మ అని పోయాడు. అయితే అన్నయ్య, ఇక నేను చనిపోయే స్థితి ఏర్పడింది కాబట్టి నా కూతురు ఉంది కదా,
నా కూతురు ఉంది కదా, ఆమె సంసారాన్ని నీవే నిలవబెట్టాలి అని చెప్పి చేతులకు చేసి చనిపోయింది అనుకుందాం. ఈ కొడుకు వేరే సంబంధాలు వచ్చినప్పుడు చెల్లి మాట జ్ఞాపకం వస్తుంది. ఏం జ్ఞాపకం చెప్పండి, ఉదాహరణగా చెప్పండి. ఏం మాట? రే, నేను మా చెల్లికి మాట ఇచ్చానురా, చెల్లి కూతురునే నువ్వు చేసుకోవాలి. ఆ మాటను గౌరవించి తను ఎప్పుడైతే చేస్తాడో నా చెల్లి మాటను నిలబెట్టుకున్నట్లు లోక సంబంధంగా. కానీ దైవికంగా నీవు నేను వెంబడిస్తున్న ప్రభు, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ప్రభు, నీవు నేను ఘనపరుస్తున్నటువంటి ప్రభు చెప్పిన ఆజ్ఞలను ఘనపరచడం దైవికమైనటువంటి లక్షణం. కేవలం ఆరాధిస్తున్నాను, ఇంటికి పోతున్నాను, కేవలం ఇంటికి పోతున్నాను, ఇది కాదు. ఆయన మాట ఏంటి, ఆయన ఆశయం ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి, ఆయన భవిష్యత్ ప్రణాళిక ఏంటి, అది ప్రతి ఒక్క క్రైస్తవుని మీద ఉన్నది. ప్రతి ఒక్క క్రైస్తవుని మీద ఉన్నది. ఆ క్రైస్తవుడు ప్రకటించాలి, శిష్యులుగా చేయాలి. ఆ తర్వాత చూద్దాం, ఇప్పటికొద్దాం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా బూది గంతముల వరకు నాకు సాక్షులైందురు. చూడండి, పరిశుద్ధాత్మ యొక్క వివరణ కూడా యేసు ప్రభు చెప్పాడు. ఏంటంట? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? ఎట్లా శక్తి చెప్పండి? వాక్ శక్తి. చెప్పండి. ఇంకా పరిశుద్ధాత్మ ఎవరిలో ప్రవేశిస్తుందో వారు శక్తిని పొందుతారు. ఆ శక్తి ఏం శక్తి? వాక్యం చూసి చెప్పు. ఇప్పుడు నేను చదివిన వాక్యాన్ని చూసి చెప్పండి, ఆ శక్తి ఏంటి? మరి అదే అంటూ పరిశుద్ధాత్మే, కానీ ఆ శక్తి ఏంటి? వండర్ఫుల్. చప్పట్లు కొట్టండి ఒకసారి. చేతులు లేవా? పరిశుద్ధాత్మ ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగే పని దైవ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మను నీ ఇష్టానుసారంగా వాడుకోవడం కాదు, దేవుని వాక్యానుసారంగా వాడుకోవడం. పరిశుద్ధాత్మ యొక్క ఆ నీతిని మనం ఘనపరిచినట్లు. ఎన్నో విధాలుగా అన్నట్లు నీవు అనుకోవద్దు. యేసు ప్రభు చెప్పినటువంటి అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు. ఆ శక్తి ద్వారా ఏం చేస్తారు? చూడండి, వాక్యం చూడండి, వాక్యం చూడండి. ఏం చేస్తారు? దేశములంతటా మీరు అలాగే రండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక శక్తి నొందావు కాబట్టి మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉండుడి. సాక్షులై ఉందురు. సాక్షులై ఎవరికి సాక్షులు? క్రీస్తుకు సాక్షులు. ఎటువంటి సాక్షులు? హతసాక్షులుగా నిలబడడానికి కూడా ధైర్యం కలిగినటువంటి వాళ్ళు. అందుకే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పేతురు యేసు ప్రభు శిష్యుల్లో నాయకుడైనటువంటి వాడు. ఆ నాయకుడు యేసు ప్రభు శరీరంగా ఉన్నప్పుడు, శరీరుడిగా ఉన్నప్పుడు, ఈలాగు నేను చంపబడతాను, ఈ విధంగా నన్ను యూదులు హింసిస్తారు అన్నప్పుడు, ప్రభు అది నీకు దూరం అగునుగాక, నా ప్రాణమనే ఇస్తాను, నిన్ను కాపాడుకుంటానంటే యేసు ప్రభు అంటాడు, యేసు ప్రభు అనే నన్ను ఎర్రగను అని 3 సార్లు పలుకుతావు, ఆ తర్వాత కోడి కూస్తుంది, అంటే నీవు అంత అబద్ధికుడు అవుతావు అనే మాట. అది ఆ ప్రకారంగా జరిగింది. యేసు ప్రభును చూద్దాం అనుకుంటాడు, వెళ్దాం అనుకుంటాడు. ఆ హింసను చూసి మళ్ళా బయట వస్తాడు, బొంకుతాడు, తప్పుతాడు, పిరికితనంగా. అయ్యో, ఒక చిన్న పాప అడిగినప్పుడు కూడా అబ్బే నాకు తెలియదు. ధైర్యశాలే అయినా మరి అప్పుడెట్లన్నాడు ఆ మాట?
వాడు, అంత భయపడేటటువంటి వాడు. క్రీస్తు ప్రభు మరణించాడు, సమాధి నుంచి తిరిగి లేచాడు. ఆ తర్వాత ప్రభు వారిని గలిలయ సముద్ర తీరములో చేపలు పట్టబోదునని చేపలు పట్టి పోవడానికి వెళ్ళినప్పుడు యోహాను 21 ఉంది, ఆయన ఇక చాలు, పరిచర్యనే చాలు, ఇక ఏమి చాలు, ఇక నాకేమొద్దు, కడుపును పోషించుకునేదే చాలు, సేవొద్దు ఏమొద్దు అనుకొని చేపల పట్టనికి పోయాడు. చేపలు పట్టేటప్పుడు ప్రభు అతన్ని దర్శించాడు. నీవు నన్ను ప్రేమిస్తావా అనే మాట 3 సార్లు పలికి అతన్ని ధైర్యపరిచాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చిన తర్వాత అతడు సువార్తను ప్రకటిస్తూ, యూదులు వాళ్ళను కొట్టి ఎన్నో రీతిలో హింసించి, ఇక నుంచి ఈ క్రీస్తు సువార్త మీరు చెప్పము అనండి, అంతవరకు కొట్టారు. వాళ్ళు లాస్ట్కి ఏమన్నారు, కొట్టిన తర్వాత ఏంటారంటే, దేవుని మాట వినడం శ్రేష్టమా, మీ మాట వినడం న్యాయమా? మేము ఆయన మాటే వింటాం, మేము భయపడం. ఏంది ఆడ పిరికి చిన్న పాప నువ్వు క్రీస్తు బిడ్డ అన్నందుకు భయపడినటువంటి వాడు క్రీస్తు కొరకు చావడానికైనా సిద్ధం. పేతురు యొక్క చరిత్రలో మనం గమనిస్తే చివరి ముసలి ప్రాయంలో అతన్ని యూదులు పట్టుకొని రాజుకు అప్పగించినప్పుడు అతనికి శిక్ష వేస్తారు, ఇతను కూడా సిలువ శిక్ష వేయండి అని. అక్కడికి తీసుకొని వెళ్తున్నప్పుడు, సిలువ కొయ్య దగ్గరికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే, నిన్ను కూడా యేసు మాదిరి సిలువ వేస్తున్నామంటే, అయ్యా ఆగండి, సిలువ వేయండి, నేను మాటలు దేవుని వాక్యం చెప్తూనే ఉంటాను కానీ సిలువ వేయండి, నిటారుగా వేయద్దండి. యేసు ప్రభు నిటారుగా వేశారు, అంత యోగ్యుడిని కాదు, నన్ను పల్టి ఉల్టాగా వేయండి, తల కిందుకు కాళ్ళు పైకి. ప్రాణం పోక 1.5 దినం ఉల్టా ఉండి సువార్త చెప్పాడంటండి. ఏ రాజు అయితే ఆ శిక్ష విధించాడో అతని భార్య మారు మనసు పొందిందంటండి. ఆమేన్. అది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదురంటే సువార్త కొరకు శక్తి. ఈరోజు కేవలం కొంత చిన్న సాక్ష్యాలు ఇవ్వడానికి భయము, సిగ్గు ఇలాంటిది ఉండొచ్చేమో. అదే పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటే ధైర్యంగా ఎటువంటి చెరసాల్లోనైనా ఎక్కడైనా కానీ ఆయనను ప్రకటిస్తూ ఆయనకు సాక్షులుగా ఉంటావు. అదేనండి బృహత్తర ఆజ్ఞ అంటే. ఆజ్ఞ ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి ఆనాటి కాలంలో ఉన్న సువార్తికులను చూసి ఏమన్నారు, శిష్యులను చూసి, వీరు భూలోకమును తలక్రిందలు చేసేటటువంటి పిరికి వాళ్ళు ఏమయ్యారు, భూలోకాన్నే తలక్రిందలు, మనుషులను తలక్రిందలు. వ్యభిచారికులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, దుర్మార్గులు మారుతున్నారు, భూలోకాన్ని తలక్రిందలు చేస్తున్నారు. అటువంటి శక్తి పరిశుద్ధాత్మలో ఉన్నదండి. అటువంటి శక్తి పరిశుద్ధాత్మలో ఉన్నది. ఆ పరిచర్యను సువార్థికుడు అంటే ఎక్కడ చేయాలి, ఆ సూత్రం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ శక్తి ద్వారా యెరూషలేములోను, ఆగండి, యెరూషలేము అంటే ఏంటి తెలుసా? అక్కడైనా యెరూషలేం నీ స్థానిక సంఘము యెరూషలేము. ఆమేన్. నీ స్థానిక, నువ్వు ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘమే నీకు యెరూషలేం సంఘం. నువ్వు డబ్బులు పెట్టుకొని యెరూషలేం పోవాలని అనుకోవద్దు. ఉంటే వెళ్ళు, కానీ ఆ యెరూషలేం పోవచ్చేమో, కానీ ఆ నూతన యెరూషలేముకి పోవడం డబ్బుల ద్వారా పోలేవు. కానీ ఉన్న స్థానిక సంఘం యెరూషలేం దైవిక వాక్యం ప్రకారం వాళ్లకు అంతస్తులు. ఇప్పుడు సపోజ్ మార్కాపురానికి కంభంకు ఎంతండి దూరం? 27 కిలోమీటర్. ఇలాగ కంభానికి, ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు 150, నెల్లూరు జిల్లాకు, ఆ తర్వాత మా కర్నూలు జిల్లా, లేకుంటే ఇంకా కొన్ని ప్రాంతాలు తేడాలు ఉన్నాయి కదా, ఆ తేడాలే ఇక్కడ చెప్పింది. యెరూషలేం, యెరూషలేము నుండి యూదయకు దరిదాపు ఒక 70-80 కిలోమీటర్లు ఉంటుంది. యూదయ నుండి ఆ తర్వాత సమరయకు ఇంకా కొంత దూరం,
సమరయ నుండి ఆ తర్వాత బూది గంతముల వరకు ఈ పరిచర్య వెళ్ళాలనే ప్లాన్. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే సేవ చేస్తాను అనేటటువంటిది కాదు. దేవుడిచ్చిన సూత్రం, ఆ సూత్రం ప్రకారమే ఈ నేటివ్ పరిచర్య కొనసాగుతుందండి. దైవజనుడు ఎడ్గర్ సాతులూరి, ఈయన పేరు, ఫౌండర్ గారు నేటివ్ పరిచర్యలో. ఆయనతో నేను తరచు ఎక్కువ తిరిగాను, చాలాసార్లు చాలా ప్రాంతాలకు వెళ్ళాను. మాట మాట్లాడుతున్నప్పుడు ఈ మినిస్ట్రీ యొక్క ఆధార సూత్రాలు ఇంత చక్కగా ఉన్నాయి అయ్యగారు, వీటి మీద ఎందుకు నీకు మనసు వచ్చింది అని నేను అన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడయ్యా, ప్రాముఖ్యంగా సంఘం మనుషులను ప్రోగు చేస్తుంది, కానీ వారిని తీర్చిదిద్ది సేవకులుగా పంపడం లేదు. ఆ రాసేవాడు 20 ఏండ్లు ఆలే రాస్తుంటాడు. 1వ తరగతి 2వ తరగతి వెళ్ళడానికి ఉండదు. అంటే పరిచర్యలో కూడా, లేకుంటే విశ్వాస జీవితంలో కూడా ఎదగాలి. కుటుంబం ఆర్థికంగా ఎదగాలనుకుంటావు, మంచిదే, తప్పు కాదు. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటటువంటి విషయాల్లో సంఘానికి నీవు ఎంతమంది ఆత్మలను సంపాదిస్తున్నావు. కాపరి కాదు, కాపరి ఆత్మలను సంపాదించేది ఆయన పని, ఆయనకు ఉంటుంది. కాపరి, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఆ తర్వాత ముందుకెళ్దాం. కాపరి ఏం పని చేస్తుంటాడు, గొర్రెలు ఏం పని చేస్తుంటాయి? కొద్దిగా వివరణ చెప్తారా? గొర్రెలు ఏం చేస్తుంటాయి? గొర్రెలు అభివృద్ధి చేస్తుంటాడు, గొర్రెల్ని మేపుతుంటాడు. ఎక్కడ గడ్డి ఉంది, ఎక్కడ నీళ్లు ఉన్నాయి వాటికి తెలియదు కాబట్టి మంచి గడ్డి దగ్గరికి తీసుకెళ్తాడు. అవి బాగా తిన్న తర్వాత సేద తీర్చుకుంటాయి. ఆ తర్వాత వాటిని నీళ్ళ దగ్గరికి తీసుకుంటాడు. వాటినే చూస్తూ ఉంటాడు కాపరి, వాటినే వాటికి మేలే కోరుతుంటాడు. అవి ఎంత బాగుంటే కాపరికి కూడా చెప్పండి అంత మేలు. తిని 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 బలిసినాయి అనుకో, పర్వాలేదు అనుకుంటాడు. కానీ ఇంకోటి కూడా కాపరి, నిజమైన కాపరి ఆ గొర్రెల నుండి ఆశిస్తూ ఉంటాడు. ఏం ఆశిస్తూ ఉంటాడు? వెరీ గుడ్. పిల్లలు కనుకున్నటువంటి గొర్రెలు కూడా ఉంటాయి. ఆ గొర్రెకు ఒక పేరు పెడతారు. ఏం పేరు? గొడ్డు గొర్రె. దాని నుంచి ఏమీ లాభం లేదు. 4 ఏండ్లైనా ఒక్క పిల్ల నేకొకున్న దానికి ఏం చేస్తాడు? దీన్ని మేపడం వేస్ట్, కటికే వాడిని లంపించి ఒక 10 రూపాయలకు తక్కువ కానీ పో అక్కడ. దాని స్థానంలో అభివృద్ధి చెందేటటువంటి గొర్రెను తెచ్చుకుంటాడు. 20 ఏండ్లు 30 ఏండ్లు మన సంఘంలో మనం ఉన్నాం. దేవుని ఆజ్ఞను అనుసరించేటటువంటి విశ్వాసులు ఏం చేస్తారంటే అనేక ఆత్మలను సంపాదిస్తారు. నీకు పిల్లలు 4 3 ఉండొచ్చేమో, కానీ సొంతగా శారీరకంగా పిల్లలు, ఆత్మీయ పిల్లలు ఏమైనా ఉన్నారా? నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, ఏమనుకోవద్దు. నా ద్వారా ఒక 5 మంది రక్షింపబడ్డారు అనే వాళ్ళ చేతులు ఎత్తండి. ఒకటి, నీ ద్వారా ఒక 5 మంది రక్షింపబడి ఉంటే ఆడ దేవుడు నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాడు. మనం ఎంత చక్కని పాటలు పాడినా, ఎంత చక్కని వాక్యం చెప్పినా, ఎంత చక్కని యాక్టివిటీ కార్యక్రమాలు చేస్తున్నా, ఇది లేకుంటే చాలా కష్టం. ఏది లేకుంటే ఆత్మలను సంపాదించని గొర్రె నేను అనను, మీరే చెప్పండి. ఇప్పుడు ఏం గొర్రెది? ఆ మాట పలకడానికి కష్టమే. గొడ్డు గొర్రె. యేసు ప్రభు యొక్క ఆజ్ఞను మనం నెరవేరుస్తూ ఉండలేం. కాబట్టి ఒక సంఘం, వినండి, ఒక సంఘం ఇది ఫ్యాక్టరీ లాగా ఉత్పత్తి ప్రొడక్షన్ జరిగేటటువంటి ఒక సంఘంగా ఉండాలి. ఒక ఫ్యాక్టరీలో వస్తువులు తయారై వెళ్తూ ఉంటాయి. సంఘములో ఎవరు తయారై బయటికి పోతూ ఉండాలి? సేవకులు. వెరీ గుడ్. ఆత్మలను సంపాదించేవాళ్ళు. అలాగూ వాళ్ళు ఆ మొట్టమొదటి సంఘంలో అలాగూ చేశారు. 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య తీస్తారా త్వరగా? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం త్వరగా.
ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు చాలు. ఆ దినాల్లో ఏమైంది? 120 మంది మేడగదిలో ఉన్నారు మొట్టమొదటి ప్రార్థన. ఆ తర్వాత 2వ అధ్యాయంలో 3000 మంది చేర్చబడ్డారు. అవునా? వాక్యంలో అపోస్తల కార్యంలోదే నేను చెప్తున్నాను. 2వ అధ్యాయంలో 3000 మంది చేర్చబడ్డారంటే ప్లస్ కూడుకున్నారు ఒకరికొకరు. 6వ అధ్యాయంలో ఏం జరిగింది? హెచ్చింపు, విస్తరింపు. 10 మంది 10 × 10 ఏమయ్యారండి? 100. అలాగ విస్తరిస్తుంది. ఆ తర్వాత చూడండి 8వ అధ్యాయంకి రండి. 8వ మొట్టమొదటి. ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. ఏంటంటే యెరూషలేములో హింసలు ఉన్నాయి. యూదులకు ప్రార్థన చేయడం అంటే చాలా కష్టం. అయినా అందరూ యెరూషలేము సంఘంలో చేరి హల్లెలూయా స్తుతిమయమని అందరూ ఏకభావంతో ఏక మనసుతో పాడుతూ సంతోషిస్తున్నారు. కానీ ప్రభు యొక్క ఆజ్ఞ నెరవేరడం లేదు అక్కడ. ఏంటి తెలుసా? అందరు కలిసి ఒక్కతోనే ఉన్నారు. రక్షింపబడిన వాళ్ళందరూ ఒక్కతోనే ఉన్నారు. శిష్యులందరూ ఒక్కతోనే ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞ అది ఎక్కడ నెరవేరుతుంది? అందుకేం చేశాడు ప్రభు? 8వ అధ్యాయంలో ఆ కాలములో యెరూషలేము సంఘమునకు హింస అంటే ఏంటి చెప్పండి? హింస అంటే ఏంటి? శ్రమ. ఎవరు శ్రమ పంపించారు? దేవుడే. వెరీ గుడ్. దేవుడే పంపాడు. ఎందుకు? చెదిరిపోవడానికి. వాళ్ళు చెదరి ఎక్కడ పోయారంట? చూడండి ఆయన అంటే చూడు, యూదయ. కాబట్టి ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందంతటా చెదరిపోయిరి. ఈ యూదయ సమరయ అనేది ఎక్కడ కనపడింది మనకు? 1వ అధ్యాయం 8వ వచనంలో. దేవుని ప్లాన్ అది. కాబట్టి వీళ్ళందరూ మంచి బోధకులయ్యారు. చాలామంది అందరూ ఒక్కతోనే ఉన్నారు. వారిలో ఈ ఫిలిప్పు మాదిరికరమైన సేవకుడు, ఫిలిప్పు కూడా ఇందులో ఒకడు. కేవలం ఈ ఫిలిప్పు సంఘ పరిచారము కొరకు ఎన్నుకోబడిన వాడు. 6వ అధ్యాయంలో 7 మంది. స్టెఫెన్ మొట్టమొదట హతసాక్షి అయ్యాడు. ఆ గుంపులోకి వచ్చిన వాడే ఫిలిప్పు. ఈ ఫిలిప్పు వేరే ప్రాంతానికి వెళ్ళాడు, సమరయ ప్రాంతానికి. అక్కడ వెళ్ళి ఏం చేశారు? అక్కడ హింస జరిగింది, బయటకు వచ్చాడు. ఇంకేం చేస్తున్నాడు? అక్కడ పరిచర్య ప్రారంభించాడు. సన్నగా తన ఇంట్లోనే దేవుని గురించి ప్రార్థన పాటలు స్టార్ట్ చేశాడు. అక్కడక్కడ ప్రాకింది. ఆ తర్వాత అద్భుతాలు, ఆ తర్వాత గారడివాడు మాస్తు. ఆ తర్వాత పేతురు వచ్చి ప్రార్థన చేసి అక్కడ పరిశుద్ధాత్మ ఆదిమ సంఘం ఆరంభమైనట్లు అక్కడ చేశాడు. సంఘ అభివృద్ధి జరిగింది. కాబట్టి ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం ప్రభువు నీకు ఒక ఆస్తిగా ఇచ్చాడు. చాలామందికి లేదు. ఈ ట్రైనింగ్ ఒక కారణం కూడా అంతే. ఏమో మాకు డబ్బు ఎక్కువయ్యి ఇట్లా కాదు అట్లా కాదు. నీ సంఘానికి మేలు చేయి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన ఆ సువార్తకు కూడా ప్రయోజనకరంగా నీవు ఉండు. దాని నీ పనిలో ఒక భాగం పెట్టుకో. సువార్త నీ పనిలో ఒక భాగంగా పెట్టుకో. నీకున్న సంఘములో కొద్ది మందిని ఆత్మలను సంపాదించాలని. ఆ ఆత్మలు కొత్త ఆత్మను సంపాదించి పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వచ్చి, అయ్యగారు నేను వాక్యం చెప్తున్నప్పుడు ఈయన దేవుని మీద మనసు పెట్టాడు, ఈయన గురించి ప్రార్థన చేయండి అంటే ఆయనకి ఎంత లాభం ఉంటుంది? 1000 రూపాయలు కానుకిచ్చేదానికన్నా మా సంఘంలో అదేనండి జరిగేది. వేశ్య ఒక ఆమె మాదేవమ్మ అని మొట్టమొదట 0తో నేను ప్రారంభించాను ఆదోని టౌన్లో. ఆమె ఒక వేశ్య, ప్రభుని నమ్ముకున్నది. ఆమె మోటుదు, చదువు రాదు. ఆమె ఎక్కడెక్కడ జనాంగంతో నిలబడి, నా జీవితం తెలుసు కదండి మీకు, నేను మారాను, నా ఆరాధన మారింది,
రండి పలానా దగ్గరికి. ఆ మొక్కతే 30 మందిని సంపాదించింది. ఎస్, చప్పట్లు కూడా. దానికి మించిన సంతోషం లేదు. ప్రతి సంవత్సరం క్రిస్మస్లో గిఫ్ట్ ఇస్తూ ఉంటాను. ఎవరికి తెలుసా? సంఘంలో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తుంటాను. ఎవరికి ఇవ్వచ్చు సామాన్యంగా? తెలీదా? ఆత్మలను ఎవరైతే సంపాదించింటారో వాళ్ళకి ఘనంగా నేను గిఫ్ట్ ఇస్తాను. ఎందుకంటే అదే నాకు ఈ గొర్రె ముఖ్యం. ఈ గొర్రెను కూడా చూసుకోవాలి. కాబట్టి దేవుడిచ్చే బహుమానం కొరకు కూడా ప్రయాసపడదాం. కాబట్టి ప్రియులారా, ఒక చక్కని మాట. ఇప్పుడు బృహత్తర ఆజ్ఞను ఎలా చేయాలి? ఒక ప్రశ్న రాసుకో వీలైతే. ఈ బృహత్తర ఆజ్ఞ అనేటటువంటిది ఈ దైవజనుడు ఎడ్గర్ అంకుల్ గారు 1987లో ప్రారంభించాడు. 1987లో ప్రారంభించి 97 వరకు ఈ శిష్యత్వపు ట్రైనింగు 315 మందికి ఇచ్చాడు. ఎంతమందికి? 315 మందికి ఇచ్చారు. ఆ తర్వాత 1997 నుండి రాసుకోవచ్చు, 1997 నుంచి 2007 వరకు మోటివ్ అనేటటువంటి ఈ శిక్షణ ద్వారా సుమారు 7000 మందిని చేర్చడం శిష్యులుగా. ఆ తరువాత 2007 నుంచి ఈ సంఘ ప్రణాళిక, నూతన సంఘాలు ప్రారంభించాలని సర్వే చేసి, ఎక్కడ ఏ గ్రామంలో పరిచర్య లేదో, ఒక్క సేవకుడు ఆ ఊరికి వస్తున్నాడని పేరు వింటే కూడా ఆడ సంఘం ప్రారంభం కాదు. మా లిస్టులో ప్రకారం ఎవ్వరు రారు అంటేనే తప్ప, ఎవ్వరు నమ్మలేదు అని అనుకుంటే తప్ప అక్కడ సంఘం ప్రారంభం చేయబడదు. అలాగూ నాకు దరిదాపు 15 మంది శిష్యులు ఉన్నారు. 15 చోట్ల మందిరాలు కట్టించాం. 15 చోట్ల వాళ్ళు పరిచర్యను జరిగిస్తున్నారు. కారణం ఈ వాక్య ఆధారమే, ఇంకొకటి కాదు. మనం ఈడే ఉండాలా, ఇట్లే చేయాలా అనేది అది కాదు. ఒకవేళ విశ్వాసిగా ఉంటే మంచిది, దేవునికి స్తోత్రం. ప్రభువు నీకు ఇచ్చిన వరాన్ని నీ యెరూషలేము సంఘములో వాడబడు, ఆత్మలను సంపాదించు, క్రీస్తు కొరకు మహిమ కిరీటం పొందేటటువంటి యోగ్యుడిగా ఉండు. ఆత్మలను సంపాదిస్తేనే లాభం, కానీ ఆస్తి సంపాదిస్తే అంత లాభం లేదు. ఉండొచ్చు నీకు కొంతవరకు ఆస్తి ఉన్నా, నేను దాన్ని తప్పు అనడం లేదు. దేవుడు నిన్ను దీవించాడు అనుకో. నీ కొరకు ఆస్తి సంపాదిస్తున్నప్పుడు దేవుని కొరకు ఆత్మలను కూడా సంపాదించు. అది తుప్పు పట్టదు, దొంగలు కన్నం వేయరు, అది ఏది చెడిపోదు కూడా ఆ ఆస్తి. అందుకే లూకా 15లో అంటాడు, తీయద్దండి, లూకా 15లో అంటాడు, 99 మార్పు లేని నీతిమంతుల కంటే మార్పు చెందిన ఒక్క పాపి బట్టి పరలోక రాజ్యములో దూత గణములు సంతోషిస్తారంట. ఈరోజు నీ పేరమ్మా? విజయ రాణి నా కొరకు ఒక ఆత్మను సంపాదించింది. దూతలు ఫంక్షన్ చేసుకుంటారు. దూతలందరూ కలిసి ఏంటి అంటే కంబంలో విజయరాణి ఒక మూర్ఖురాలను క్రీస్తు వైపు నడిపించింది. వాట్ ఏ డిన్నర్! నీ నిమిత్తం నీవు చేసిన పనిని బట్టి. ఇక నీవే వెళితే, స్టెఫెన్ వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? సింహాసనం మీద నుంచి నిలిచాడు. వెల్కమ్ సహోదరుడా, నీవు నా కొరకు సాక్షిగా ఉన్నావు, వెల్కమ్. కాబట్టి ఆ నిత్యానందం పొందుకునేట ఆనందము కొరకై భూమి మీద దేవుడిచ్చిన ఆజ్ఞను శిరసావహించి దాని ప్రకారం నడచాలి. దాని ప్రకారం మన జీవిత యాత్ర కొనసాగుతున్నప్పుడు గొప్ప ఘనత ఉంటుంది. కాబట్టి రాసుకుందాం. బృహత్తర ఆజ్ఞను నెరవేర్చుటకు ఏమి చేయాలి? బృహత్తర ఆజ్ఞను నెరవేర్చుటకు ఏం చేయాలి? మొట్టమొదట ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన భారాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి చేయాలి? ఒకే సంఘంలో ఉండి కొద్దిమందిని సంపాదించుకొని ఏర్పాటు పెట్టుకుందాం, మాదొక సంఘం అనే బుద్ధి లేనితనం చేయకూడదు.
సేవకుడు ఎక్కడైనా వెళ్ళు, దేవుడు ఇస్తాడు. ఎందుకు చూడండి, కీర్తనలు 2:8 చక్కని మాట, త్వరగా. కీర్తనలు 2:8. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఎవరిని అడగల? సేవకుడు ఎవరిని అడగల? దోపిడీ చేయొద్దు సేవకుడు. ఆ సంఘస్థులను ఈ సంఘస్థులను కలపొద్దు. దేవుని అడుగు, దేవుని అడుగు. నన్ను అడుగుము, జనములను నీకు, సేవకునికే ఇది. నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. ఆయన మాటలు అబద్ధమా? బృహత్తర ఆజ్ఞకు విలువైన వాగ్దానం ఇదేనండి. నన్ను అడుగుము. నువ్వు వాళ్ళ నీళ్ళని దోపిడీ చేసుకోవద్దు. కానీ మా చుట్టుపక్కల కొన్ని సంఘాలు ఉన్నాయండి, మేము ఏర్పాటు చేసిన మందిరం దగ్గర ఇంకా కొన్ని ఆ సేవకులతో నేను మాట్లాడేది ఏంటంటే, నాయనా, నా సంఘస్థులను దయచేసి ఎప్పుడు కానీ నువ్వు దొంగతనం చేయొద్దు. నీ సంఘస్థులు నేను వాళ్ళ జోలికే రాను. కానీ కొత్త ఆత్మలను నా చర్చి పక్కలో ఉన్న వాళ్ళని కూడా తీసుకోవు. కొత్త వాళ్లకు సువార్త చెప్పి వాళ్ళని నీవు సంపాదించినట్లుంటే నా పక్కలో ఉండి, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి నీవు చేసావు, నీవు తీసుకెళ్ళి. ఇది సువార్త. కానీ ఒకటి మాత్రం, సేవకుడు దేవుణ్ణి అడగాలి. దేవుడు ఏమంటాడు? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను. జనాల్ని ఇస్తాను, భూమిని ఇస్తాను. మనకు సేవకునికి అంతే కదండి కావాల్సింది. జనాలు కావాలా, భూమి కావాలి. మందిరం కట్టుకోవడానికి స్థలం కావాలి, మందిరంలో ఉండడానికి జనాలు కావాలి. ఇవి రెండు దేవుడే ఇస్తానంటాడు. నమ్ము ఆయన మాట. ఆ బృహత్తర ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రార్థన చేయాలి. రెండవది, ఆయన వాగ్దానాల ప్రకారం పని చేయాలి. ఆ తర్వాత సర్వే చేసుకోవాలి. ఆ తర్వాత సర్వే అంటే ఏంది? నిజంగా అక్కడ సంఘాలు ఉన్నాయా, కాపరి ఉన్నాడా? మా పరిచర్యలో ఒకటి ఏంటంటే, క్యాథలిక్ పరిచర్య ఉంటే మాత్రం ఆడ స్టార్ట్ చేస్తాం, విశ్వాస సంఘాలు ఉంటే చేయం. కాబట్టి సర్వే చేయాలి. సర్వే చేసినప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుంటాం. దానిని బట్టి ప్రార్థిస్తాను. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గురి చూడనటువంటి వాని వలె నేను పరిగెత్తడం లేదు. ఒక గురి ఉంది నాకు. ఎవని పొలమేరలో నేను పోను, నా అద్దులో నేను ఉంటాను అన్నట్లు పరిచర్య విషయాల్లో మనం గమనించి ప్రార్థించి, ఆ తర్వాత దేవుని వాగ్దానాన్ని నమ్మి సర్వే చేసి, ఆ తర్వాత ప్రభువు ఇచ్చిన ఆ పరిచర్యను ముందుకు కొనసాగించాలి. నెక్స్ట్ రాసుకో. బృహత్తర ఆజ్ఞ యొక్క విధానం. బృహత్తర ఆజ్ఞ యొక్క విధానం ఏంటంటే ఎట్లా చేయాలి? అపోస్తల కార్యములు 1:8 ఉంది కదా, మళ్ళీ ఒకసారి అక్కడ రాసుకో. అపోస్తల కార్యములు 1:8 ప్రకారం పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ప్రాముఖ్యంగా గమనించండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అంటే సామాన్యంగా పరిశుద్ధాత్మ నిన్ను బలపరచడానికి వస్తుంది, పిరికి వాళ్ళను బలవంతులుగా చేస్తుంది. నోటి వాగ్దానం, అయ్యా ఇందాక అన్నారు వాక్కు శక్తి అన్నారు, మంచిదే. ఆ వాక్ శక్తి ఏంటి? సువార్త యొక్క శక్తి. ఆ వాక్ శక్తి నీకు ఇవ్వబడినప్పుడు, యేసుక్రీస్తు వారి బోధ విన్నప్పుడు ఏమన్నారు? చదువు లేదు, సంధ్య లేదు, ఒడ్లోని కొడుకు, ఒడ్రంగి కొడుకు ఇంత గొప్పగా బోధ చేస్తున్నాడు, ఏంటిది? ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత యేసు ప్రభువు యొక్క శిష్యుల యొక్క బోధను గూర్చి ఆశ్చర్యపడ్డారు.
అగ్రిప్రాజు ఫిలిప్పును బట్టి, అగ్రిప్రాజు సౌలును బట్టి, సౌలు, పౌలు నీకు వెర్రితనం వచ్చిందిరా, పిచ్చి పట్టింది, యేసు యేసు అని ఇంత ధైర్యంగా వేదాల్లో నుంచి చెప్తున్నావు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు, దేవుని ఆత్మ దైవ ప్రజల మధ్యలో వాడబడడానికి నీకు శక్తినిస్తుంది. నేను ఎట్లా వాక్యం చెప్పాలి, నాకు రాదు అనేటటువంటిది కాక ఆయనే అంటాడు, బోధించువాడు నేనే, మీరు కాదు, మీలో ఉండి నేనే వాక్కునిస్తాను. కాబట్టి చాలామంది అక్కడ భయపడతాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కార్యం జరిగేదంటే సువార్త చెప్పకూడదు అనుకున్న వాళ్ళకు కూడా సువార్త, ఆ రాజకీయం, ఈ క్రికెట్, అవి ఇవి మాట్లాడుకోకుండా, అక్క నీకు తెలుసా మా ఇంట్లో ఇలాగుంటే నాకు వాక్యం చదువుకుంటే ఈ ప్రకారంగా వచ్చిందక్క, ఆ వాక్యాన్ని పంచుకుంటారు. లేకుంటే పొరుగింటి తల్లి ఎవరో ఒకరు అనారోగ్యంగా ఉన్నారనుకో, నువ్వు ప్రేమించే వాళ్ళే కానీ వాళ్ళు దేవుని నమ్మని వాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆత్మ నీకేం చేస్తుంది, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం, ఆమెకు ప్రార్థన చేద్దాం. లేకుంటే మీ కాపరి ద్వారా, ఫోన్ ద్వారా చేపిస్తావు. ఆ ఆత్మ ఆ అనారోగ్యతల నుంచి బయటపడినప్పుడు నీవే జ్ఞాపకం ఉంటావు, నీవు నమ్మిన దేవుడే జ్ఞాపకం ఉంటావు. ఆటోమేటిక్గా వాళ్ళను నువ్వు క్రీస్తు కొరకు సంపాదిస్తావు. కాబట్టి ఈ బృహత్తర ఆజ్ఞాక విధాల్లో దేవుని వాక్య ప్రకారం రాసుకో. యెరూషలేమనగా రాసుకో, యెరూషలేమనగా స్థానిక సంఘము, యెరూషలేమనగా స్థానిక సంఘం. యూదయ అనగా స్థానిక సంఘము నుండి ఒక 50 కిలోమీటర్ల దూరం. స్థానిక సంఘము నుండి 50 కిలోమీటర్ల దూరం. వాళ్ళకి అది యూదయ, నీకు యూదయ ఏంటి తెలుసా? సంఘం ఏదైనా స్థాపన చేయాలంటే ఈడే మందిరంలో కాదు, కానీ ఎక్కడ, అలాగే నేను ప్రభుని అంగీకరించిన తర్వాత స్థానిక సంఘంలో మాకు కాపరి ఉండేవాడు. కాపరికి చెప్పకుండా నేను వేరే ప్రాంతానికి వెళ్ళాను సేవకు. ఆడ చేయాలని నేను ఇష్టపడలేదు. కొంత దూరం వెళ్ళి అక్కడ పరిచర్య స్టార్ట్ చేసి ఆ తర్వాత మా కాపరికి చెప్పాను. నేను సేవకుడు అయిన తర్వాత మా సంఘంలో ఎదిగినటువంటి వాళ్ళు, జస్ట్ లైక్ జాన్ డేవిడ్, ఆ తర్వాత ఇంకా కొద్దిమంది రావాల్సి వచ్చింది, ఇజ్రాయేల్, యెహోదా, శ్రీనివాస్, వీళ్ళందరూ మా సంఘంలో ఉన్న వాళ్ళని, వీళ్ళు కొరకు పని కట్టుకొని నేను ఊర్లు తిరిగాను. వాళ్ళకి చెప్పలేదు. పని కట్టుకొని ఊర్లు తిరిగిన తర్వాత ఫలాని గ్రామంలో సువార్త లేదు నాయనా, నీవు పరిచర్యకు వెళ్ళగలవా అన్నాను. యెహోదాస్ అతడు ఏమన్నాడు, సార్ నీవు ఎక్కడికి పంపిస్తే అక్కడికి పంపిస్తాను. అయ్యాడు ఇల్లు లేదు, ఒక్కరు కూడా దేవుని నమ్మలేరంటే, సార్ నేను దానికి సిద్ధమే. తనకున్న 3 పిల్లల్ని తీసుకొని సంఘం తరపున కొన్ని దుప్పట్లు, ఆ తర్వాత ట్రంక్ పెట్టే అలాంటిది కొనిచ్చాం. ఆ తర్వాత జాన్ డేవిడ్ తీసుకొని వెళ్ళి ఊరిలో వదిలాడు. ఇల్లు లేక ఒక పశువుల పాకలో ఉండి కాలం గడిపాడు. ఆ తర్వాత పరిచర్య, ఆ ఊరిలో ఎవడొస్తాడు రాని అని నన్నే చెప్పు తీసుకొని కొట్టడానికి వచ్చారు. ఆ ఊరిలోనే 10 సెంట్ల స్థలం కొని చక్కటి మందిరం కట్టించి అక్కడ ఆయన సేవ చేస్తున్నాడు. ఈరోజు రావాల్సింది కానీ అర్ధ తెరువుకు వచ్చి వాపసు పోయాడు, సమయం అనుకూలత కాలేదని. అలాగే ఇంకా కొద్ది రౌడీ షీటర్లు ఉండే గ్రామాల్లో, నరహంతకులు చంపే ఊర్లో పోయి మందిర స్థాపన చేశాం. ఏంటంటే సూత్రము దేవుడు మనకిచ్చాడు, లెక్కలు మనం చేయాలి. సూత్రమును ఆధారంగా చేసినప్పుడు, ప్రిన్సిపల్ ఆధారంగా పోస్తున్నప్పుడు లెక్కకు ఆన్సర్ వస్తుంది. అలాగే సేవా జీవితంలో ఊరికే తిరగడం కాదు, బైబిల్ని ఆధారం చేసుకొని నీ పరిచర్య చేయి. ఆ తర్వాత స్థానిక సంఘం నుండి 50 కిలోమీటర్ల దూరం, అది యూదయ సంఘం. ఆ తర్వాత స్థానిక సంఘం నుండి 100 కిలోమీటర్ల దూరం, లేకుంటే పక్క జిల్లా
100 కిలోమీటర్ల దూరం లేక ప్రక్క జిల్లా. అది స్థానిక సంఘానికి సమరయ. ఆ తర్వాత బూదిగంతములు అంటే ఇతర రాష్ట్రాలు. ఎస్, ఈ బృహత్తర ఆజ్ఞేయక విషయాల్లో ఇంకోటి, దీంట్లో మనకు అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో ఒక సూత్రం కనపడుతుంది. అయ్యా చూడండి, 13వ అధ్యాయం, దీనికి హెడ్డింగ్ రాసుకో, బృహత్తర ఆజ్ఞను నెరవేర్చిన అంతియోక సంఘం. బృహత్తర ఆజ్ఞను నెరవేర్చిన అంతియోక సంఘం. 13వ అధ్యాయం మొదటి నుంచి ఒక 3 వచనం. అంతియకులోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటి వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అంత్యోక సంఘం. అయ్యగారు జస్ట్ ముగిస్తాను. ఈ అంత్యోక సంఘం అంటే ఈ పరిచర్యను ముందుకు నడిపించిన మొట్టమొదటి ఆదిమ సంఘం. అప్పుడు ఎక్కడ కూడుకుంటే అక్కడే ఉండేవాళ్ళు. కానీ ఈ అంతియోక సంఘం యెరూషలేములో నుండి వచ్చి ఇక్కడ కొంత స్టార్ట్ చేయబడింది. ఈ యెరూషలేము సంఘములోనే యెరూషలేము నుండే బర్నబా, ఆ తర్వాత సౌలు, వీళ్ళందరూ ఈ అంతియోక దగ్గరికి వచ్చారు. ఈ అంతియోకలో వీళ్ళకు తోడు ఇంకా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. చూడండి, మరొకసారి. సంఘములో బర్నబా, నిగోర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులుగా ఉండిరి. ఎంతమంది ఉన్నారండి బోధకులు? ఒకే సంఘంలో ఇంతమంది బోధకులు ఉన్నారు. ఇప్పటి కాలంలో ఉనికి అవుతుందండి. అందుకే యేసు ప్రభు చెప్పాడు, 2 కత్తులు ఒక్క వరలో ఉండవు. కాబట్టి సేవకుడు ఏం చేయాలంటే, వాళ్ళ కత్తిలాగా ఎదుగుతున్నారు అనుకో, నీ వరలో పెట్టుకోవద్దు. వాక్యాన్ని ప్రకారం ఏం చేయాలి? నీకది ఒక బ్రాంచ్ అవుతుంది. నీ సంఘానికి ఒక బ్రాంచ్ అవుతుంది. వాడు ఎంతటి వాడైనా వాడిని పంపు నాయనా, అక్కడ నువ్వు పరిచర్య చెయ్యి. కొంతవరకు ఈ సంఘం నిన్ను ఆదుకుంటుంది. ఆ తర్వాత నీవు అప్పుడప్పుడు పోయి పలకరిస్తూ, అప్పుడప్పుడు పోయి క్షేమాభివృద్ధి కలుగజేస్తూ ఉన్నట్లయితే నీ పరిచర్య సపోజ్ మందిరం గేట్ ఆఫ్ హెవెన్, ఇది ఒకేగా నాకు కనబడింది. ఇక్కడ ఉండొచ్చు ఇంకా ఎక్కడ, కానీ గేట్ ఆఫ్ హెవెన్లు ఇంకా చాలా చోట్ల కావాలన్నప్పుడు, ఇది ఒక తల్లి సంఘంగా ఉండాలన్నప్పుడు నీ ద్వారా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయబడాలి. అప్పుడు అంత్యోక సంఘం మాదిరి మన పరిచర్య డెవలప్ అయినట్లు అవుతుంది. చూడండి, వీళ్ళందరూ అలాగున్నప్పుడు హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులుగా ఉండరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ. సరే, వీళ్ళందరూ పరిచర్యలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మంచిదే. ఆ ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ ఒక స్వరం వినిపించింది. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ఏర్పరచండి. ఆ సంఘ నాయకులకు చెప్పేపాటికి వాళ్ళందరూ ఏం చేశారు? నాకు ప్రత్యేకపరచలని వారితో చెప్పను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి,
అంతటా వీళ్ళేం చేశారు? పరిశుద్ధాత్మ స్వరం విన్నారు. వారికి దేవా నీ చిత్తం జరిగించునుగాక అన్నారు. పౌలును బర్నబాను పక్కన పెట్టి సంఘస్థులంతా వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. చేతులుంచి ప్రార్థన. ఎందుకు చేతులుంచారు? వీళ్ళు ప్రక్కకు వెళ్ళడానికి, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవుని యొక్క వాగ్దానం ప్రకారం వెళ్ళడానికి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరంటే ఏంటి? పంపించడం అంటే పంపడం ఊరికనే కాదు. ఇప్పుడు అయ్యగారు, నేను అన్నాను, అయ్యగారు మీరు నెల్లూరుకు పోయి పని చేసుకోరండి అని అన్నాను అనుకో, సారీ అనలేను కానీ అన్నాను అనుకో, నేను పంపుతున్నప్పుడు ఆయన టీఏడిఏలన్నీ నేను చూసుకోవాల్సింది. ఎందుకంటే పంపడం ఆయనకంతా ఆయన పోతే వేరు, సంఘం పంపుతున్నదంటే ఖర్చు కూడా భరించారు. అది యెరూషలేము సంఘం చేయవలసినటువంటి పని. ఆ ప్రకారంగా చేస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నప్పుడు సంఘము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ తర్వాత సేవ అభివృద్ధికరంగా ఉంటుంది. దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటటువంటి పేరు ఉంటుంది. సువార్త చేస్తున్నాం, మంచిది, వాక్యానుసారంగా సువార్తను ప్రకటిస్తూ నేనే ఉండి నా చర్చిలో నా చనిపోయిన తర్వాత నా పిల్లలే ఉండాలి అనేటటువంటిది కాదు. కానీ దేవుడు నడిపిస్తాడు. కానీ నీవు ఉన్నప్పుడు నీ పని ముందుకు కొనసాగాలంటే నీకు శిష్యులు అవసరం. నీ పరిచర్య ముందుకు సాగాలంటే మీ ఇంట్లో ఒక్కరే దేవుని నమ్ముకుని ఉంటారనుకో, నిన్ను ప్రభు పిలిచినారనుకో, ఆ ఇల్లులో ఇంకా దేవుని ఆరాధించే వాళ్ళు ఉండరు. నీవు కూడా నీ ఇంట్లో వాళ్ళని ప్రభు కొరకు స్థిరపరచాలి, బలపరచాలి. ఆ రీతిగా మనల్ని మనం ప్రత్యేకపరచుకుందాం. సేవా విషయాల్లో కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి కానీ ఎంతోమంది వినండి చివరి మాటలు, ఎంతోమంది ప్రయాసపడంగా క్రీస్తుకు సాక్షులుగా, అంటే వారి ప్రాణములు పెట్టినందువల్లనే నీ చేతులకి బైబిల్ గ్రంథం వచ్చింది. 500 పెడితే కొనుక్కున్నావు అనేది అది వేరు, కానీ ఎంతమంది రక్తం కార్చబడ్డారో. బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండుడి అనే ఆ సాక్ష్యపు మాటకు విలియం కేరీ గారు మన భారతదేశానికి వచ్చాడు. ఎక్కడో ఖండాంతరాల దూరం నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడి వ్యయం పడి భారతదేశంలో చేయలేనటువంటి 14 భాషల్లో, ఏంటండి మీకు ఎన్ని భాషలు వస్తాయి? 1 2 14 భాషల్లో ఆయన చదువు నేర్చుకోవడమే, లిపి నేర్చుకోవడం, ఇవన్నీ జరిగి 14 భాషల్లో బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు చేతికిచ్చాడు. ఎందుకు తెలుసా? ఈ వాగ్దానాన్ని నమ్మేవాళ్ళు ఉన్న స్థలంలో కాక వేరు స్థలంలో పరిచర్య చేశారు. మరి నీవు నేను ఆయన కొరకు తీర్చబడదాం. మంచిది, ఒకసారి లేచి నిలబడదాం. ప్రభు కొరకు సమర్పణదాయకంగా జాన్ డేవిడ్ లేచి నిలబడదాం. విన్న వాక్యం, ప్రభు నిన్ను ప్రేమించి, కళ్ళు మూసుకుందాం. ప్రభు నిన్ను ప్రేమించి ఈ గొప్ప సూత్రాన్ని ప్రభు నీకు నాకు నేర్పగలిగాడు. దీన్ని శిరస వహించిన సంఘం, అంతియోక సంఘం ఆ ప్రకారం చేసి పౌలును బర్నబాను పంపారు. వాళ్ళు ఎన్నో గ్రామాల్లో తిరిగి సువార్తను పరిచర్య చేసి సంఘములు కట్టుతూ ప్రభు యొక్క సేవను కొనసాగించారు. నీవెంతకాలం నుంచి పరిచర్య చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ పరిచర్య వాక్యానుసారంగా ముందుకు సాగుటకు ప్రభు నిన్ను నడిపించునుగాక. ఒప్పుదల ప్రార్థన. మంచిది. చక్కని దేవుని వాక్యాన్ని దేవుని దాసుడు పరిశుద్ధాత్మ పూర్వకంగా పలికినటువంటి ఈ మాటలు మన హృదయపూర్వకంగా మనం విన్నాం. ప్రభు మనల్ని పిలిచినటువంటి ముఖ్యమైన ఉద్దేశం
సువార్తను ప్రకటించాలి, శిష్యులనుగా తయారు చేయాలి. మన ముందు మన కనుచూపు మేరకు దేవుడు పనిచ్చాడు మనకు. బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండుడి అని దేవుని వాక్యములో దేవుడే వాగ్దానాన్ని ఇచ్చాడు మనకు ఆయన. కాబట్టి ఈ పని కొరకై నియమింపబడినటువంటి మనం ప్రభువుకు సమర్పించుకుందాం. నిజమే దేవా, నన్ను పిలిచినటువంటి దేవుడవు, సువార్త పనిలో నన్ను పాలి భాగస్తునిగా నీవు నన్ను చేశావు. నీ పని కొరకు లోకములో నన్ను నమ్మి ఎంచి నేను ఈ పని చేయగలనని నాకున్న సామర్థ్యతను ఎరిగి దేవా నన్ను పిలిచావు. అయితే మీరు ఆశించినటువంటి పని నేను చేయడానికి నాకు సహాయం చేయండి అని మనలో మనము దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఆయనకు మనం మన హృదయాలు తెరిచి దేవుని ఎదుట మనల్ని మనం అట్టి తీర్మానముతో మనం సమర్పించుకుందాం. కాబట్టి దేవుడిచ్చిన పనిలో ప్రాముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలో బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండుటకై ఈ పని కలిగి ఉన్నాం. అందులో ముఖ్యంగా యెరూషలేము స్థానిక సంఘం, నీవు ఏ సంఘములో ఉన్నా సాక్షిగా ఉండాలి. యూదయ యెరూషలేము నుండి మరొక సంఘం స్థాపించబడాలి. అది నీవే. ఎవరున్నారు నా కొరకు వెళ్ళడానికి అని దేవుడు అడిగినప్పుడు యేషయ్య, ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము. యేషయ్య పంపబడ్డానికంటే ముందుగా దేవుని దర్శనాన్ని చూచినటువంటి ఆయన తన స్థితిని చూచుకున్నాడు. అయ్యో, నేను నశించితిని, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులార చూచితిని. అపవిత్రమైన జనముల మధ్య నేను నివాసం ఉన్నటువంటి వాడను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను. దేవుణ్ణి చూచిన ఆయన తన స్థితిని కూడా చూచుకున్నాడు. ఈరోజు దేవుని పరిశుద్ధతను చూస్తున్నటువంటి నీవు, నీ యోగ్యత, నీ స్థితి మనల్ని మనం తెలుసుకోవాలి. యెషయా వలె మనం సమర్పింపబడి పవిత్రపరచబడినప్పుడు దేవుడు నిన్ను పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అపవిత్రమైన వాడిగా మనం బయటికి వెళ్ళలేం, అపరిశుద్ధతతో మనం దేవుణ్ణి ప్రకటించలేం. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడని దేవుణ్ణి ప్రకటించడానికి ముందు నీవు పవిత్రపరచబడాలి. కాబట్టి ప్రభువా నేనున్నాను, యెరూషలేములో, యూదయలో, సమరయలో, ఎండ్ ఆఫ్ ద ఎర్త్, బూది గంతముల వరకు నేను సాక్షిగా బ్రతుకుతాను. అనేకులను శిష్యులనుగా తయారు చేస్తా. అనేక సంఘాలు కట్టడానికి నేను ఈ పనిలో నిమగ్నమై ఉంటాను ప్రభువా అని దేవునికి సమర్పించుకుందాం. ఈ పనిలో మనమందరము దేవుని పనిలో మనం ఉన్నాం. ఆయన మనకిచ్చిన దర్శనం ఒకటే, బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండుటకై. కాబట్టి అట్టి తీర్మానముతో ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. నాతో పాటు చెప్పండి చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. నీ దాసుని నిలవబెట్టి నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. పాపినైనా నన్ను పిలిచి ఏర్పరచుకొని మీ ప్రియకుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా నా పాపమును కడిగి పరిశుద్ధపరచి నన్ను నీ సేవకై నియమించుకున్నందుకు నీకు వందనాలు దేవా. లోకములో నాకిచ్చిన పనిని బట్టి వందనాలు. ఆ పని చేయుటకై, సువార్త ప్రకటించుటకై, శిష్యులను తయారు చేయుటకై నేను సిద్ధముగా ఉన్నాను. దేవా, నన్ను పంపండి. నీ పని నా మరణము వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు నీ పని చేయునట్లుగా నమ్మకమైన
శిష్యునిగా హతసాక్షిగా నేను మార్చబడిన నీ పని ఎడల నమ్మకత్వాన్ని కలిగి జీవించుటకై నన్ను వాడుకొనండి. నాకు ఎదురయ్యే సమస్యలు, శ్రమలు అన్నిటి నుండి నాకు విజయమిచ్చే విజయశాలిగా మీరున్నందుకై నీకు వందనాలు. యేసయ్యా, నన్ను వాడుకొనుమని క్రీస్తు పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, కూర్చోండి. మంచిది.